హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లౌక్య ప్రణవ్. ఓం నమో వెంకటేశాయ. టుడే వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ చేశాను. ఇది మొదటి రోజు అన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అందులో మొదటి వారం కాబట్టి హడావిడిగా ఉంటుంది. 2:30కి అలా లేచాను. 2:30కి లేచి కసు చిమ్మేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. స్నానాలు అందుకు చేసేసి వచ్చేసరికి 3:30 అయ్యింది. స్నానం చేసి వచ్చాక అలాగా నిన్న నైట్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ను అలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపం అనేది ముందుగానే కలిపి పెట్టుకున్నాను. అంటే నాంతే బాగా వస్తుంది కాబట్టి దేవునికి నైవేద్యం కనుక ముందుగానే బియ్యం అందుకనేసి కడిగేసుకొని పెట్టుకున్నాను. ఒకవైపు పనులు చేసుకుంటూ ఒకవైపు పీఠం కనుక పూజించుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ అనేది వీడియో షూట్ చేస్తున్నాడు. అలాగా బ్యాక్గ్రౌండ్లో మటుకు టీవీలో దేవుని సాంగ్స్ వింటూ ఉన్నాను. ఇంకా 5కి అలాగా బయట గుమ్మం కనుక పూజించుకుంటూ ఉన్నాను బియ్య పిండితో. కింద మటుకు ముగ్గురైతే వేసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు చెడిపేస్తారు అందుకనేసి ముగ్గురైతే అలాగా వేసుకున్నాను. పైన గుమ్మం ముందు మటుకు బియ్య పిండితోనే దీపం పెట్టుకున్నాను. ఫస్ట్ డ్రెస్ వేసుకున్నాను. అంటే డ్రెస్ వేసుకుంటే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, అందుకనేసి డ్రెస్ వేసుకొని ముందు అంతా చేసుకుంటున్నాను. మళ్ళీ దీపం వెలిగించే టయానికి మటుకు శారీ అనేది కట్టుకున్నాను. నేను కిచెన్లోనే పూజ చేసుకుంటున్నాను, ఎందుకంటే హాల్లో బాబు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు కదా, అందుకనేసి కిచెన్లోనే చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మటుకు మా పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు, లేవలేదు. లేకపోతే రోజు ఈ టయానికల్లా లేసేటోళ్ళు అనమాట. అంటే పక్కన నేను లేకోకుండా మా బాబు చిన్నోడు కాబట్టి లేచేస్తాడు ఒకేటికే, కానీ మా బాబు ఇంకా పడుకొనే ఉన్నాడు. అలా పూజ చేసుకుంటూ ఉన్నాను. నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు, మంత్రాలు, బుక్ శనివారం వ్రతం బుక్ ఉంటుంది కదా, అలా చదువుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ కనుక ఉన్నాడనమాట. ఇద్దరం కలిసి చేసుకుంటాం. మా హస్బెండ్ ఉంటే ఇంక ఇద్దరం కలిసి చేసుకున్నాం, లేకుంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అంత పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంటికి అనేది ధూపం అనేది ఇచ్చుకోవాలా. మెయిన్ ఇంటికి బాగా ధూపం అనేది ఇచ్చుకుంటే మనకు నెగిటివ్ అనేది ఉండదు అనమాట. అందుకనేసి బాగా ఇంటికి ధూపం అనేది ఇచ్చుకుంటున్నాను. ఇంటికి గుమ్మం ముందు అంతా. మా పిల్లలు కూడా లేచారు అప్పటికి. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది కలిసి చేసుకుంటే మంచిది. సప్త శనివారాలు అనేది అందరికీ వీలు ఉండదు కదా, మా హస్బెండ్ కనుక ఈసారి కొంచెం వీలు ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. ఆ రోజు మటుకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కనుక పూజ చేసుకున్నాక టెంపుల్ మనకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా వెళ్ళొచ్చు. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ తమిళనాడులో ఇది చిన్న తిరుపతి టైప్ అన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ 2 పిల్లల్ని వేసుకొని అలాగా ఎత్తుకుంటూ నేను వీడియో షూట్ చేస్తున్నాను అనేసి అలా ఎత్తుకున్నాడు. చెప్పులు కనుక లేవు కాబట్టి అయితే అక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ముక్కు అక్కడే తీర్చుకుంటున్నారు అనమాట. గుండు గీపించుకోవడం, అక్కడే ప్రసాదాలు వండి అక్కడే పెట్టడము. అలా కోనేరు కూడా ఉంది, అక్కడ చిన్నగా అలా క్లిప్ కూడా తీశాను. బాతులు అందుకుంటాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.